ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 4వ చరణం చదువుకుంటున్నాం. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. దుష్టులు అలాగుండకంటే నీతిమంతుల్లాగా ఉండక అని అర్థము. మరి మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలు ఎలాగుంటారు అని మనం గమనించినప్పుడు చూడండి, 1వ కీర్తనలోనే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండుక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలన నాటబడినదాయి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనుదంతయు సఫలమగును. అయితే దుష్టులు అలాగా ఉండరు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యము మరి ఎవరు? దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన ఇది. తన జీవితంలో అతడు దివారాత్రము ధర్మశాస్త్రమును ధ్యానించుచు ఆనందించుచు గొప్ప ఉన్నతమైన పదవిలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక గొర్రెల కాపరిగా ఉండినటువంటి వాడు ఇశ్రాయేలీయులకు రాజుగా ఎంచబడి 40 సంవత్సరాలు పరిపాలన చేసుటకు కారణం ఏమిటంటే ఈ ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించు దానందు ఆనందించుటే అనే గొప్పతనం మనం గమనిస్తున్నాం. అయితే తన కుమారుడైనటువంటి సొలొమోను అలాగ ఉండలేకపోయాడు. అతడు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అయితే సంపాదించుకున్నాడు. దేవుడిని అడిగి, మంచి దేవుడు కూడా ఇష్టపడి అతను, నువ్వు శత్రువుల మీద విజయమైనను దీర్ఘాయుషైనను రాజ్యమునైనను అడగక, ధన సంపదలను అడగక నువ్వు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీకు ఇస్తున్నానని చెప్పి సంతోషించి వాటన్నిటిని కూడా నీకు ఇస్తున్నానని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు ఆనందించలేకపోయాడు. అతడు లోకాన్ని గురించి తెలుసుకున్నాడు, రాసుకున్నాడు, ఎన్నో పుస్తకాలు రాసుకున్నాడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి మనుషులకు ఎన్నో విషయాలు తెలియపరిచాడు. కానీ అతని మనసు చివరిలో దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1 నుంచి మరి 12 వాక్యాలు మనం గమనించినప్పుడు అక్కడ అతడు దేవునికి దూరస్తుడు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు అనేక విధమైనటువంటి అన్య స్త్రీలను వివాహం చేసుకొని వారితో సహవాసం చేస్తున్నాడు. ఇక్కడ దావీదు దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానం చేస్తున్నాడు. ఇతడు అన్య స్త్రీలతో సహవాసం చేస్తున్నాడు. లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. చివరికి దేవుడు అతని మీద కోపడు. అతడు ఏం చేయకూడనటువంటి విగ్రహారాధన చేశాడు. విగ్రహాలకు బలిపీఠములు కట్టించాడు అన్య స్త్రీల మాటను బట్టి. చివరికి దేవుడు అతన్ని సంధించి అతనితో చెప్తున్నాడు, నువ్వు ఈ పని చేయకూడదు, నీ మనస్సు నాలో నుంచి తొలగిపోయింది కాబట్టి నీ మనసు మార్చుకో, నా వైపు తిరుగు, అప్పుడే నీవు ఆశీర్వదించబడతావంటే అప్పటికే ఆయన హృదయంలో నుంచి దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి స్థానం లేకుండా పోయింది కనుక అతడు దేవుని మాటకి లోబడలేకపోయాడు. కనుక దేవుడు అన్నాడు, నేను నీతో చేసిన నిబంధన కట్టను తీసివేస్తున్నాను. మరి నీ తండ్రి అయినటువంటి దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి ఇశ్రాయేలీయులలో ఒక గోత్రం మాత్రమే నీకు ఇస్తున్నాను, మిగతా వారిని నీ శత్రువు చేతికి అప్పగిస్తున్నానని చెప్పి యొక్క ఇశ్రాయేల్ దేశం రెండుగా విడదీసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము లోక జ్ఞానం సంపాదించుకోవచ్చు కానీ దేవునికి దూరస్థలం కాకూడదు. ఎందుకంటే మనం పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళని చదవద్దని మనం చెప్పలేం కదా. వాళ్ళు చదువుకోవాలి, కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేవటంతోనే వాక్యము, ప్రార్థన, తమ ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించి వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళకున్న యావదాస్తిని దేవుడికి అప్పగించేసేయాలి. అప్పగించినప్పుడు దాని మీద, ప్రభువా నాకు ఎన్ని ఇచ్చినా నువ్వు ఇచ్చినవే, వాటి మీద ప్రభుత్వం నీదే ప్రభువా, నన్ను పరిపాలించు ప్రభువా, నన్ను చేయబెట్టి నడిపించు ప్రభువా అని అడగటం మనం నేర్చుకోవాలి. నేర్చుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ దేవునిలో జీవిస్తే మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి దేవుడు సహాయం చేస్తాడు. అలా కాకుండా దేవుడు ఆశీర్వదించిన కొలది లోకం వైపు, మనుషుల వైపు చూస్తే మనం దాన్ని చివరికి పోగొట్టుకుంటాం. ఉదాహరణకు సొలొమోను రాజు జీవితమే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దుష్టులు ఇలాగ ఉంటారు. గాలికి చెదరగొట్టినా పొట్టు వలె ఉంటారు. ఆ గాలికి పొట్టు చెదరగొడితే అది పోయి ఎక్కడ పడుతుందో మనకు తెలియదు, దాన్ని వెతుక్కోలేము, తెచ్చుకోలేము. అలాంటి నష్టకరమైనటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండకుండా ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ జీవితం, దివారాత్రులు ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దాన్ని ధ్యానించే ధన్యకరమైనటువంటి దావీదు భక్తుని వంటి జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీరు మమ్మల్ని పుట్టించారు, ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇస్తాను. మా ఆత్మీయ జీవితము క్రీస్తు అనే బండపైన కట్టుకొనచ్చు. గాలి వచ్చినా, వరదలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా మేము తొలగిపోకుండా నీలో స్థిరముగా నిలిచి ఉండి నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లుగా
మా అందరినీ చేయబట్టి నడిపించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె.